క్యావిటీ అనేది మన పళ్ళల్లో ఏర్పడే చిన్న రంధ్రం. ఇది సాధారణంగా మన నోటిలో ఉండే చెడు సూక్ష్మజీవులు, తీపి పదార్థాలను తినిన తర్వాత ఉత్పత్తి చేసే యాసిడ్ వల్ల ఏర్పడుతుంది. మనం చాక్లెట్లు, మిఠాయిలు, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే అవి పళ్ళపై అంటుకొని పోతాయి. వాటిని సరిగ్గా శుభ్రం చెయ్యకపోతే ఆ తీపి పదార్థాలను బ్యాక్టీరియా ఆహారంగా తీసుకొని యాసిడ్ని విడుదల చేస్తాయి. ఈ యాసిడ్ మన పళ్ళపై ఉండే ఎనామెల్ అనే రక్షణ పొరను కరిగించడం ద్వారా క్యావిటీలు ఏర్పడతాయి. మొదట్లో ఇది చాలా చిన్న సమస్యగా కనిపించవచ్చు, కానీ నెమ్మదిగా అది లోపలికి వెళ్ళి నొప్పిని కలిగించటమే కాకుండా చివరికి పళ్ళును కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం క్యావిటీని ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి అనేది చూద్దాం. చాలామంది మొదట్లో ఏమీ జరగలేదనుకుంటూ దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ కొన్ని సూచనలు మనం గమనించాలి. ఉదాహరణకు, చల్లటి లేదా వేడి పదార్థాలు తినేటప్పుడు పళ్ళల్లో అసహజంగా ఏదో తాకినట్టు అనిపించడం, కొన్ని ప్రాంతాల్లో బ్రష్ చేస్తే నొప్పి కలగడం, తినేటప్పుడు దంతాలలో తేలికపాటి నొప్పి రావడం, లేదా పళ్ళపై చిన్న నల్లటి లేదా తెల్లటి మచ్చలు కనిపించడం వంటి లక్షణాలు క్యావిటీ ప్రారంభ లక్షణాలు కావచ్చు. కొన్నిసార్లు నోటి నుండి దుర్వాసన రావడం కూడా ఓ సూచన కావచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను కలవడం చాలా అవసరం. క్యావిటీని నివారించడానికి కొన్ని సులభమైన కానీ ముఖ్యమైన అలవాట్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా రోజు 2 సార్లు టూత్ బ్రష్ చేయడం. ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ వాడితే పళ్ళపై రక్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఫ్లాస్ వాడటం వల్ల పళ్ళ మధ్యలో ఉండే ఆహార కణాలు కూడా తొలగిపోతాయి. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా నిద్రకి ముందు మిఠాయిలు, చాక్లెట్లు తినడం మంచిది కాదు. కొందరు పళ్ళు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే చాలు అనుకొని డెంటల్ చెకప్కి వెళ్లరు. కానీ ప్రతి 6 నెలలకి ఒకసారి డెంటిస్ట్ను కలవడం వల్ల చిన్న చిన్న సమస్యలను ముందే గుర్తించి నివారించవచ్చు. కాబట్టి మీ దంత ఆరోగ్యం కోసం ఇప్పటికిప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. క్యావిటీ గురించి ఈ వివరాలు మీకు ఉపయోగంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితుల, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యవంతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న క్లిక్ వల్ల మరెందరికి ఆరోగ్యం విజ్ఞానం చేరుతుంది.